నిమిషాలు పాటలు పాడాము, దాదాపు ఒక గంట సాక్ష్యాలు విన్నాను. కూర్చుంటే మీ ఇష్టం, ఓపిక. మంచిది. మరి నేను ఎక్కువగా చెప్పను, మీ అందరికీ తెలుసు. రాజమ్మ గురించి మీరు చెప్పిన వాటితో నేను కూడా ఏకీభవిస్తున్నాను. వారి విశ్వాసం గొప్పది, వారి దేవుడు గొప్పవాడు. దుఃఖసాగరములో ఉన్నటువంటి కుటుంబాలు, వారి ప్రియ కుమారులు గౌతమ్ రమేష్ కుటుంబాలు, కుమార్తె శాంతి, వారి భర్త వెంకటేశ్వర్లు, కుమారుడు తరుణ్ అందరూ కూడా ఆదరించబడాలి, దేవుని తెలుసుకోవాలి. అది నా అనుదిన ప్రార్థన. మనం లేఖన భాగం చదువుకున్నాము. నేను ఎక్కువ సమయం చెప్పను నేను, ఎందుకంటే నా వాక్యం వినేవారు ప్రతి ఆదివారం ఇక్కడ ఉన్నారు ఎక్కువ మంది. యేసు ప్రభు వారు వారి యొక్క జీవితము, ఆయన పరిచర్య, ఆయన మరణము, ఆయన పునరుత్థానము 89 అధ్యాయాల్లో రికార్డ్ చేయబడ్డది. మత్తయి సువార్త 28, మార్కు సువార్త 16, లూకా సువార్త 24, యోహాను 21. మొత్తం కలిపితే 89 అధ్యాయాలు. ఆ 89 అధ్యాయాల్లో ఆయన తరచుగా ఆయన మరణాన్ని గూర్చి, పునరుత్థానాన్ని గూర్చి, దేవుని రాజ్యం గురించి తరచుగా మాట్లాడాడు. ఆయన ఆ సువార్తల్లో స్పష్టంగా రాయబడి ఉన్నది. ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అనేది. మతాన్ని స్థాపించడానికి రాలేదు. మతం అనేది మృతం. మనం చూస్తున్నాం ఇప్పుడు ఒక మనిషి మరి ఒక మనిషిని ఎందుకు ద్వేషిస్తున్నాడో వారికే తెలియదు. ఇప్పుడు యుద్ధాలు కూడా అలాగే భీకరంగా ఉన్నాయి, మనకు తెలుసు. కానీ ప్రభువు మనందరినీ ప్రేమించడానికి వచ్చాడు. కానీ మనం ఏం చేస్తున్నాము? ప్రభువు మనల్ని ప్రేమించినట్టు మనం ఒకరినొకరు ప్రేమించుకోవాలి, అప్పుడు చూసినటువంటి వారు మీరు నా శిష్యులుగా పిలువబడతారు అని అంటే, ఒక డినామినేషన్ అంటే ఇంకొక డినామినేషన్ పడదు. నిజంగా మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉంటున్నాము? ప్రభు అంటాడు ఒక మాట యోహాను ద్వారా, మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణములో నుండి తప్పించబడ్డామనే మాట రాయబడి. నిజంగా నేను ఎంత ఓపికతో దాదాపుగా 10:11 వచ్చాను. ఎంత ఓపిక కావాలండి? మీరంతా చాలా ఆలస్యంగా వచ్చారు. అప్పటికి శాంతిని అడిగి 11:30 స్టార్ట్ చేశాను. దేవుడు మనందరినీ ఒక కుటుంబంగా ఏర్పరచడానికి ఆయన ఏం చేశాడు? చనిపోయాడు. ఎందుకు చనిపోయాడు? ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనను నీతిమంతులుగా తీర్చిదిద్దడానికి తిరిగి లేవబడ్డాడని పౌలు గారు చెప్తాడు రోమా 4:25. ఎవరయ్యా అపరాధులు అంటే మానవులందరూ అపరాధులు. కయీను ఏం చేశాడు? 4వ అధ్యాయం 1వ వచనంలో హవ్వ అన్నది, నేను దేవుని దయ వల్ల ఒక మనుషుని సంపాదించుకున్నాను అని అనుకున్నది. కానీ ఆ మనుషుడు ఎలాంటి వాడయ్యాడు? హేబెల్ మీద పడి చంపేశాడు. ఏడి మీ తమ్ముడు అంటే నాకేం తెలుసు, నా సహోదరుడు నేను చూడండి. మొట్టమొదటి నరహత్య. అయినా కూడా దేవుడు ఎంత దీర్ఘ శాంతముతో వెంటనే దేవుడు కయీనును చంపేయాలి. కానీ ఏం చేశారు తెలుసా? దేవుని యొక్క ప్రభుత్వం అక్కడే ప్రారంభమైంది. కయీనును ఎవరు చంపకుండా అతనికి ఒక గుర్తు వేశాడు. అది 4వ. అది దేవుని గవర్నమెంట్ ఫస్ట్ స్టార్ట్ కావడం. ఎంత దయగలవాడు కదా! ఏంటి, నీ సహోదరుని యొక్క రక్తం భూమిలో నుంచి మొరపెడుతూ ఉన్నది, నాకు తెలియదు. ఎంత దారుణం కదా! కానీ ప్రభు ఈ లోకానికి వచ్చి ఏం చెప్పాడు? నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారం మీరు ఒకరినొకరు ప్రేమించుకోనండి. కానీ మన నిజంగా మన రాజమ్మ గురించి ఇన్ని మాటలు విన్నాం. ఆమె వృద్ధురాలు, ఆశ ఆసక్తితో. ఈరోజు ఎంతమంది స్త్రీల కూడికకు వస్తున్నారు, ఎంతమంది ఆదివారం ఆరాధనకు వస్తున్నారు, ఎంతమంది బైబిల్ స్టడీకి వస్తున్నారు, ఎంతమంది సంఘారాధనకు వస్తున్నారు, ఎంతమంది సువార్త పరిచర్య అంటే ప్రభు కొరకు నేను ఏదైనా ఒకటి చేయాలనే ఆలోచన ఉన్నది. రోమపత్రిక 12వ అధ్యాయంలో అక్కడ రాయబడ్డ రీతిగా
ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారి ప్రభువును సేవించండి. రోమా 12:11 రాయబడ్డది. డు నాట్ ల్యాగ్ ఇన్ జీల్, బీ ఆర్డెంట్ ఇన్ స్పిరిట్ అండ్ సర్వ్ ద లార్డ్ అనే మాట రాయబడ్డది. నిజంగా మనం ఒక అడుగు ముందుకు 9 అడుగులు వెనక్కి వెళ్తున్నామేమో అని అనిపిస్తుంది. ప్రభు మనకు చూపించినటువంటి ఆ మాదిరి ప్రేమించకపోయినా పర్లేదు, కానీ ద్వేషించడం ఎందుకు? ఎవరైతే ద్వేషిస్తూ ఉన్నారో వారు ఇంకా చీకట్లోనే ఉన్నారు. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో యోహాను భక్తుడు చెప్తాడు, ఎవరైనా పర్వాలేదు, ఒకవేళ అది నేనైతే నేను నరకానికి పాత్రుడి. ఎవరిని ద్వేషించడానికి వీల్లేదు. ఆయన మనందరి కొరకు ఈ లోకానికి వచ్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపబడి పాపముల విషయమే చనిపోయాడు. ఆయనలో ఏ పాపం లేదు, మన పాపాలు. గ్రంథంలో పౌలు గారు చెప్తాడు, పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేశాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయంలో అక్కడ చెప్తాడు. ప్రభునందు మిక్కిలి ప్రియులారా, మన ప్రభువు ఆయన లోకంలో మనందరి కొరకు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపబడ్డాడు. మనకు కనిపించే ఈ లోకం అంతా కూడా క్షణాలలో మాయమైపోయే సమయం కూడా ఆసన్నమవుతుంది. భక్తుడు పౌలు చెప్తాడు, ప్రభువు కూడా చెప్తాడు, నేను మళ్ళీ రానే ఉంటున్నాను, త్వరగా వస్తాను, మీరు నాతో కూడా ఉంటారు సదాకాలం అని చెప్పాడు. దశలోనికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం చివరి వచనంలో చెప్తాడు, ఆయన శరీరధారిగా మన మధ్య లేకపోయినప్పటికీ ఆయన శరీరం మనతో కూడా ఉన్నది. దేవుని వాక్యం తెలియజేస్తున్నది, నిన్ను ఏమాత్రం విడువను, ఐ నెవర్ లీవ్ యు నాట్ ఫర్సేక్ యు. ఈ కుటుంబానికి కలిగినటువంటి ఆ దుఃఖము నివారణ కలగాలి. ప్రభువు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపబడిన తర్వాత పద్మాసు ద్వీపంలో పరవాసిగా ఉన్నటువంటి యోహానుకు చూపించినటువంటి దర్శనంలో ప్రభువు 7 నక్షత్రాలు కుడి చేతిలో పట్టుకొని ఆయన నోట వాడిగల ఖడ్గమున్నది. మరణం యొక్కయు పాతాళ లోకం యొక్క తాళపు చేతులు నా దగ్గర ఉన్నాయి, ఇదిగో మృతుడనైతిని గాని యుగ యుగములు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపబడ్డప్పుడు వారు అన్నారు, ఎందుకయ్యా మీరు సజీవుణ్ణి మీరు మృతుల్లో వెతుకుతూ ఉన్నారు? ఆయన చెప్పినట్టు ఎక్కడ చెప్పాడు? 89 అధ్యాయాలు చదివితే కదా మనం మనం, ఎందుకంటే మనం చాలా బిజీ, మనం చాలా గొప్పలు, మనకు ఎన్నో పనులు ఉన్నాయి, అటు ఇటు వెళ్ళాలి, రకరకాల ఆహార పదార్థాలు చేసుకోవాలి. సరే, భోజన పదార్థాలు కడుపు భోజన పదార్థాల కొరకు నియమింపబడిన దేవుడు దాన్ని వాటిని నాశనం చేయాలి. ఒక సమయం వస్తుంది, నిజంగా బైబిల్ గ్రంథం చదివితే ఎంత ఆశ్చర్యం అనిపిస్తుంది మనకు. మోషే ఒకానొక సందర్భంలో, ప్రభువా నీ మహిమను నాకు చూపించాడు అన్నాడు. నాకు ఏది వద్దు, నీ మహిమను నాకు చూపించాడు. ప్రభు అన్నాడు, నన్ను చూసి ఎవరు బ్రతకరయ్యా, ఎందుకు కోరుకుంటున్నావు నువ్వు అన్నాడు. 33వ అధ్యాయం 20వ వచనంలో. ఈ మధ్యాహ్న కాలము మన ప్రభు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపబడి ఆయన చెప్పినటువంటి ఆ మాట, మరణం యొక్కయు పాతాళ లోకం యొక్కయు తాళపు చేతులు నా దగ్గర ఉన్నాయి. ఒకవేళ నేను తలుపేస్తే ఎవడు తీయలేడు, నేను తీస్తే ఎవడు ప్రభువే చెప్పాడు. అలాంటి దేవుని మనము కలిగి ఉన్నాము. కానీ కొన్నిసార్లు ఏదైనా ఉంటే తప్పు లేదు, కానీ పాపం అంటే ఏదో కాదు, విశ్వాస మూలము కానిది ఏదో అదే పాపం. రోమపత్రిక 14వ అధ్యాయంలో చివరి వచనంలో, బహుశా 22వ వచనం కావచ్చు, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉంటా అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, తను వెతుకు వారికి ప్రతిఫలం దయచేవాడని నమ్మాలి కదా. నమ్ముట నీ వల్ల అయితే నమ్మువారికి సమస్యము. యేసు ప్రభువుని నోటితో ఒప్పుకొని హృదయంలో విశ్వసించినట్ల మనము రక్షింపబడతాం. దేవుడు ఆయన మృతుల్లో నుండి లేపాడని. సో దేవుడు క్రీస్తును లేపెను, మనను కూడా లేపుతాడు అనే మాట కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ఈ శరీరం అనేది ఇంతసేపు ఎన్ని పాటలు పాడారు కదా, ఈ శరీరాన్ని విడిచిపెట్టాలి. పౌలు గారు ఎంత చక్కగా చెప్తాడు, ఎప్పుడైనా చదివారో లేదు. ఈ దేహంలో ఉన్న దేహం విడిచిపెట్టినా
ఎలా ఉండాలట? ప్రభువులకు ఇష్టమైనటువంటి వారుగా ఉండాలట. బతికిన రోజులు మొత్తం అన్ని చేసుకొని, ప్రభువా నాయన ఇదిగో నేను నీ దగ్గరికి వస్తున్నానంటే ఎలా వస్తావు? అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండదనే మాట హనోకు గురించి రాయబడిన హెబ్రీ పత్రిక 11. మనం కూడా మరి రాజమ్మ గురించి మనం విన్నాము, వాక్యం కూడా మనం వింటూ ఉన్నాము. మన ప్రభు మనందరి కొరకు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపబడి ఇప్పుడు పరలోకంలో మనందరి కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. మన కొరకు మరలా తిరిగి రానై ఉన్నాడు. అక్కడ మన కొరకు సువార్తల్లో చెప్పబడిన మాటలే నేను చెప్తున్నాను. దేర్ ఆర్ మెనీ మెన్షన్ హౌసెస్ ఇన్ మై ఫాదర్స్ హౌస్, ఇఫ్ నాట్ ఐ విల్ టెల్ యూ. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని నేను మీతో చెప్పదను. నేను వచ్చి మరలా నేనుండు స్థలములకు మిమ్మును తీసుకొని పోదు. మరి ఆ స్థలానికి వెళ్తారా, ఇక్కడే ఉంటారా? చెప్పండి. ప్రతి మానవుడు మరణం ద్వారానే దేవుని సన్నిధికి చేరాలి. దేవుని దగ్గర దేవుని చేరుకునే ఏకైక మార్గం మరణం. సో ఆమె కూడా దేవుని దగ్గరికి వెళ్ళాలనుకుంటాం, మరణం అంటే భయం. దేవుడు అంటే ఇష్టమే, మరణం అంటే వద్దు ప్రభా నాకు మరణం వద్దు. సో ఇది క్రైస్తవ విశ్వాసము చాలా భిన్నమైనటువంటిది. దేవుని వాక్యం ఇంకా చాలా ఉన్నది, కానీ మనకున్నటువంటి సమయాన్ని బట్టి ఈ కుటుంబానికి ఆదరణ, నెమ్మది, ముఖ్యంగా శాంతితో తల్లికి ఉన్నటువంటి ఆ సంబంధాన్ని బట్టి వారెంతో దుఃఖంలో ఉన్నారు. వారిని మనం అందరం, శరీరంలో ఒక అవయవం శ్రమ పడితే శరీరం అంతటికి శ్రమ. చెప్పండి బిగ్గరగా, శ్రమ. శరీరంలో ఒక అవయవం శ్రమ పడితే శరీరం అంతటికి శ్రమ. వారికి దుఃఖం కలిగితే రేపు మనకు కూడా దుఃఖం కలగవచ్చు. సో వారిని ఆదరించండి, ప్రార్థించండి. వారి విశ్వాసం వారి పిల్లలకు కూడా రావాలని ఈ సువార్తల్లో ఉన్నటువంటి, ఈ పత్రికల్లో ఉన్నటువంటి మాటల ద్వారా ప్రభువు మనను ధైర్యపరచాలని ఈ వాక్యాన్ని నేను ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్. సమయంలో కుటుంబ సభ్యులు